హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ షాబీర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. పీర్ల పండుగ మొహరం. మామూలుగా మనం పండుగ అంటే సంతోషంతో జరుపుకునే ఒక దాన్ని పండుగ అంటాం. సంతోషంతో సెలబ్రేట్ చేసుకునే ఒక వేడుకని పండుగ అంటాం. కానీ పీర్ల పండుగ సంతోషంతో జరుపుకునే పండుగనా లేక బాధతో జరుపుకునే పండుగనా? మామూలుగా మనం మన పల్లెల్లో మన ఊళ్ళల్లో చూస్తున్నాం, అందరూ ఎంతో సంతోషంతో పీర్ల పండుగని జరుపుకుంటున్నారు. ఒక పెద్ద పండుగగా పీర్ల పండుగని జరుపుకుంటున్నారు. కానీ పీర్లు అంటే ఏంటి, అసలు పీర్ల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇది ఒక పండగ కాదా అనేది మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాము. పెనుకొండలో మొహరం ఎలా జరిగింది చూస్తూ పీర్ల పండుగ యొక్క మొత్తం విశేషాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి మన రాయలసీమ ఇటు సైడ్ వచ్చేసి మొహరంని పీర్ల పండుగ పేరుతో ఎక్కువగా పిలుస్తుంటారు. ఈ పీర్ల పండుగని 10 రోజుల పాటు జరుపుతారు. మొదటి రోజు పీర్లని పీర్ల చావిడిలో కూర్చోబెట్టి అక్కడి నుంచి 3 నాళ్ళ సర్గత్తు, 5 నాళ్ళ సర్గత్తు, 7 నాళ్ళ సర్గత్తు, 9 నాళ్ళ సర్గత్తు, చివరి రోజు అంటే 10వ రోజు జల్దీ అని చెప్పేసి చివరి రోజు డప్పులతో తప్పట్లు కొడుతూ ఇలా మెరుగుని చేస్తూ అంటే ఊరేగింపుగా మనకు చెరువు దగ్గరికి కానీ ఏదైనా బావి దగ్గరికి కానీ నీళ్లు ఉండే దగ్గరికి ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఈ జలది కార్యక్రమం అంతా చేస్తుంటారు అనమాట. ఇది ముస్లింలు చాలా ఒక పద్ధతితో ఫాలో అవుతుంటారు. ఈ 10 రోజులు ఎటువంటి మాంసాహారాలు తీసుకోకుండా ఇంట్లో పెనం పెట్టకూడదు అని, అంటే మనం దోశలు కానీ చపాతీలు కానీ చేస్తాం కదా పెనం, అటువంటి పెనం పెట్టకూడదు అని చెప్పేసి చాలా నిష్టగా ఈ మొహరంని జరుపుకుంటారు. అలానే 9వ రోజు అంటే 9 నాళ్ళ సర్గత్ రోజు ఇంట్లో పానకాలు పులగం చేసి నైవేద్యంగా పెడుతుంటారు. మన రాయలసీమ జిల్లాల్లో ఇవన్నీ ఎక్కువగా, ముఖ్యంగా పల్లెల్లో చాలా ఎక్కువగా మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అసలు పీర్లు అంటే ఏంటి, పీర్ల పండుగని ఎలా జరుపుకోవాలి, ఆ పీర్ల పండుగ యొక్క విశేషం ఏంటి, ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మొత్తం ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గా ముస్లిమ్స్ యొక్క ముఖ్యమైన పండుగలైనటువంటి రంజాన్, బక్రీద్తో పాటు మొహరం కూడా చాలా ముఖ్యమైనది. కాకపోతే ఈ మొహరం బాధతో జరుపుకునే ఒక పండుగ. హసన్ హుసేన్ అనే వీరుల జ్ఞాపకార్థం బాధతో జరుపుకునే ఒక కార్యక్రమమే మొహరం. మామూలుగా మనకు పీర్ల పండుగ అంటే మన గ్రామాల్లో కనిపించే అగ్నిగుండాలు, పీర్లు, తప్పట్లు కొట్టడాలు, అక్కడ డ్యాన్సులు, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. అలాంటివన్నీ మనకు గుర్తొస్తాయి. ఇస్లాంలో పీర్ అంటే ధర్మ పరిరక్షకుడు, గొప్పవాడు అని అర్థం. ఇస్లాం పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం అనేది ఈ మొహరం నెలతో ప్రారంభమవుతుంది. మామూలుగా ఆంగ్ల సంవత్సరాది జనవరిలో, తెలుగు సంవత్సరాది ఉగాదితో ఎలా స్టార్ట్ అవుతాయో ముస్లిం యొక్క క్యాలెండర్ అనేది మొహరం నెలతో ప్రారంభమవుతుందన్నమాట. నిజానికి మొహరం అనేది ఒక పెద్ద పండగ అయినప్పటికీ ఆ 10 రోజులు విషాద దినాలే తప్ప పండగ మాత్రం కాదు. ఒకసారి మనం హిస్టరీ చూసుకుంటే మహమ్మద్ ప్రవక్తకి 2 మనవలు ఉండేవాళ్ళు, ఇమాం హసన్, ఇమాం హుసేన్. క్రీస్తు శకం 630 సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త పరమపదించడం జరుగుతుంది. ఆ తరువాత మహమ్మద్ ప్రవక్త పెద్ద మనవుడైన ఇమాం హసన్ను ప్రజలు తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు. కానీ ఇది అప్పటి గవర్నర్గా ఉన్న మాయావికి ఇది నచ్చదు. ఎలాగైనా రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవాలని చూస్తాడు. ఇమాం హసన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. కానీ యుద్ధం జరిగితే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే ఉద్దేశంతో ఇమాం హసన్ ప్రజలు తనకిచ్చిన ఆ పదవిని వదులుకుంటాడు, త్యాగం చేస్తాడు. అప్పుడు ఈ మాయావి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా ఇమాం హసన్ను ఒక విషప్రయోగం చేసి చంపేస్తాడు. తర్వాత మాయావి తన కుమారుడైన యజీద్ను రాజ్యానికి అధికారిగా నియమిస్తాడు. ఇమాం హసన్ చనిపోయాడు అనే విషయం తెలుసుకున్న అతని తమ్ముడు ఇమాం హుసేన్ ముస్లిం ధర్మశాస్త్రం ప్రకారం యుద్ధాల వల్ల కాకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి సంప్రదింపుల కోసం అక్కడ రాజధాని అయినటువంటి కుఫాకు బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ కుమారుడు యజీద్ తన సైన్యాన్ని పంపి హుసేన్ను దారి మధ్యలోనే అడ్డగిస్తాడు. యజీద్నే రాజుగా అంగీకరించాలని, లేదంటే యుద్ధానికి సిద్ధమవ్వాలని సైన్యాధ్యక్షుడు హుసేన్ను హెచ్చరిస్తాడు. దీంతో చేసేదేం లేక తప్పనిసరి పరిస్థితుల్లో హుసేన్ యుద్ధరంగంలోకి దిగుతాడు. 10 రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హుసేన్ కుటుంబ సభ్యులంతా నేల కొరుగుతారు.
ఆ తర్వాత యజీద్ తన సైన్యంతో చివరికి ఇమాం హుస్సేన్ను కూడా వెన్నుపోటుతో పొడిచి చంపుతారు. ఈ క్రమంలో హసన్ హుస్సేన్కు నివాళిగా వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముస్లింలు ఈ 10 రోజులు ఈ మొహరం వేడుకలు జరుపుకుంటారు. ఈ విధంగా ఇస్లాం సిద్ధాంతాలను వ్యతిరేకించి తన సిద్ధాంతాలను కూడా ఇస్లాంలో జోడించాలి, అక్కడ రాజుగా మారాలి అనే ఒక అహంకారంతో మహమ్మద్ ప్రవక్త కుటుంబ సభ్యులైన 72 మంది ఇమాం హసన్ హుస్సేన్తో పాటు 72 మంది కుటుంబ సభ్యులను కూడా జాలి, కరుణ, ఎటువంటి కనికారం లేకుండా అత్యంత హేయంగా కర్బలా యుద్ధ మైదానంలో హతమారుస్తాడు. 2 ఏళ్ల చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందిస్తారు. ఇలాంటి యుద్ధాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఇమాం హసన్ హుస్సేన్ వారి కుటుంబ సభ్యులు మొత్తం యుద్ధ మైదానంలో నిలబడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు. ఈ విధంగా మహమ్మద్ ప్రవక్త యొక్క కుటుంబ సభ్యులు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ వారికి నివాళిగా ఈ 10 రోజులు మొహరం వేడుకలు జరుపుకుంటారు. ఈ మొహరం పండుగను షహీద్ నెల అంటే అమరవీరుల నెలగా భావిస్తూ ఒక పండగలా కాకుండా వర్ధంతిగా జరుపుకుంటారు. ఇది సంతోషంగా జరుపుకునే ఒక పండగ అయితే కాదు, చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వాళ్లకు నివాళిగా జరుపుకునే ఒక సందర్భం ఇది. నేను వినదాని ప్రకారం, తెలుసుకున్న దాని ప్రకారం మొహరం పండుగ యొక్క విశేషాలను మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాల్లో ఏవైనా తప్పులుంటే నన్ను మన్నించండి. సో ఇది ఫ్రెండ్స్ మొహరం యొక్క ముఖ్య ఉద్దేశం. మొహరం పండుగ ఎలా జరుపుకుంటారు, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ వెనుకున్న చరిత్ర ఏంటి, మొత్తం మనం ఈ వీడియోలో చూసాము. మొహరం యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఈ వీడియోలో మీరు పెనుకొండలో మొహరం ఎలా జరిగింది మొత్తం చూశారు. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీది ఏ ఊరు, మీ ఊర్లో మొహరం ఎలా జరుగుతుంది కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.